ఒకప్పుడు రద్దీగా ఉండే పట్టణ శివార్లలోని ప్రశాంతమైన ఆలయంలో దేవశర్మ అనే ఒక ముని నివసించేవాడు. అతను తన జ్ఞానంకి ప్రసిద్ధి చెందినవాడు. వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఆయన ఆశీర్వాదం కోరుకునేందుకు వచ్చేవారు. వారు ఆయనకు బహుమతులుగా బంగారం, ధాన్యం, వస్త్రాలు మరియు డబ్బు కృతజ్ఞత చిహ్నంగా తెచ్చేవారు. కాని దేవశర్మకు అవన్నీ అవసరం లేదు. కాబట్టి అతను అదనపు బహుమతులను అమ్మివేసి గొప్ప సంపదను కూడబెట్టాడు. అతను అందరి గౌరవాన్ని పొందినప్పటికీ అతనికి ఒక పెద్ద లోపముండేది. ఆయన ఎవరినీ నమ్మేవాడు కాదు. అతను సంపదను ఎవరైనా దొంగిలించవచ్చని భయపడి తన మొత్తం డబ్బును ఒక సంచిలో కట్టిపెట్టుకుని ఎప్పుడూ తన చేతిలోనే ఉంచుకునేవాడు. అతను నిద్రపోతున్నప్పుడు కూడా దానిని పట్టుకునే పడుకునేవాడు. దానిని కనీసం క్షణం కూడా వదలేవాడు కాదు. ఒకరోజు ఒక చేతివాటం కలిగిన దొంగ ఆలయం వద్దకు వచ్చాడు. ఆ మునిని గమనించిన అతనికి ముని ఎంతో జాగ్రత్తగా తన సంచిని పట్టుకున్నాడో చూసి ఆశ్చర్యమేసింది. ఆ సంచిలో ఎంతో సంపద ఉండి ఉండాలి. కాని దీన్ని ఎలా దొంగలించాలి అని ఆలోచించాడు. ఆలయంలోకి చొరబడటం సాధ్యం కాదని అతను గ్రహించాడు. గోడలు చాలా ఎత్తుగా ఉంటాయి మరియు రాత్రివేళ గుమ్మం తాళాలు వేస్తారు. కాని అతనికి ఒక ఆలోచన తట్టింది. నేను సంచిని దొంగలించకుండా ముందుగా అతని నమ్మకాన్ని సంపాదించుకుంటే? కపటమైన చిరునవ్వుతో అతను ముని వద్దకు వెళ్లి ఆయన పాదాలపై పడ్డాడు. ఓం నమః శివాయ. గౌరవనీయ గురూజీ, నేను జీవితంలో దారి తప్పిపోయాను. నాకు శాంతి, జ్ఞానం కావాలి. దయచేసి నన్ను మీ శిష్యుడిగా అంగీకరించండి. దొంగ మాటలతో మునికి ఆనందం కలిగింది. శిష్య, ఇంత చిన్న వయస్సులో సత్య మార్గాన్ని వెతుకుతున్నవారు చాలా తక్కువ. నేను నీకు మార్గనిర్దేశం చేస్తాను. దొంగ ప్రణాళిక సరిగ్గా పనిచేస్తోంది. కాని ముని ఒక షరతు పెట్టాడు. నిజమైన సన్యాసి నిశ్శబ్దంగా ధ్యానం చేయడానికి రాత్రి ఒంటరిగా గడపాలి. నువ్వు ఆలయద్వారం వద్ద ఉన్న చిన్న గుడిసెలో ఉండవచ్చు, కాని సూర్యాస్తమయం తరువాత ఆలయంలోకి రావద్దు. దొంగ వెంటనే అంగీకరించాడు. తనకు తెలుసు, ఓపిక అతనికి ఫలితాన్ని ఇస్తుందని. ప్రతిరోజూ దొంగ ఒక నిజమైన శిష్యుడిలా నటించేవాడు. ముని పాదాలకు మర్దన చేసేవాడు, ఆలయాన్ని శుభ్రం చేసేవాడు మరియు అన్ని కార్యక్రమాలలో సహాయపడేవాడు. తన కొత్త శిష్యుడితో ముని సంతోషంగా ఉన్నప్పటికీ అతను తన డబ్బు సంచిని ఒక్క క్షణం కూడా వదిలి వెళ్లేవాడు కాదు. దొంగ నిరాశ చెందాడు. ఈ ముసలి వ్యక్తి ఇప్పటికీ నన్ను నమ్మడం లేదు. ఆ సంచిని పొందడానికి నేను ఇతన్ని చంపాలి లేదా అతనికి విషం ఇవ్వాలి అని అనుకున్నాడు. ఒకరోజు ఆలయానికి ఒక బాలుడు వచ్చాడు. ఓ గురూజీ, నా తండ్రి మిమ్మల్ని మా ఇంటికి ఆహ్వానిస్తున్నారు. నా ఉపనయనం జరగబోతోంది. మీ ఆశీర్వాదం మాకు గొప్ప గౌరవం. ముని చిరునవ్వుతో, నేను ఖచ్చితంగా వస్తాను పుత్ర అని అన్నాడు. దొంగ ఈ అవకాశాన్ని గమనించి, గురూజీ, నేను కూడా వస్తాను, మీకు సహాయపడతాను అని ఉత్సాహంగా చెప్పాడు. అలానే వారు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో ఒక నది ఎదురైంది. ముని నదిలో స్నానం చేయాలని అనుకున్నాడు. నీటిలోకి అడుగు పెట్టే ముందు అతను తన డబ్బు సంచిని జాగ్రత్తగా తన వస్త్రంలో చుట్టి ఒక బండపై ఉంచాడు. తన శిష్యుడి వైపు తిరిగి, శిష్య, నేను తిరిగి వచ్చే వరకు నా వస్త్రాన్ని చూసుకో అని అన్నాడు. దొంగ గుండె ఉత్సాహంతో ఉరుకెత్తింది. అతను ఎదురు చూస్తున్న క్షణం ఇదే. ముని నీటిలోకి వెళ్లగానే దొంగ వెంటనే సంచిని పట్టుకుని పరుగెత్తాడు. కొంతసేపటికి ముని తిరిగి వచ్చాడు. కాని శిష్యుడు మాయమైపోయాడు. వస్త్రాలు నేలపై పడి ఉన్నాయి, కాని డబ్బు సంచి కనిపించలేదు. మునికి నిజం అర్థమైంది. ఓ జిత్తులమారి, ఎక్కడున్నావు? నా డబ్బు తీసుకెళ్ళిపోయావు అని బాధతో అరిచాడు. అతను దొంగ పాదముద్రలను అనుసరించడానికి ప్రయత్నించాడు, కాని అవి పట్టణానికి దారితీశాయి. అక్కడ అతను జనసమూహంలో అదృశ్యమయ్యాడు. బరువైన హృదయంతో ముని ఆ రాత్రి పట్టణంలో గడిపాడు. మరుసటి రోజు ఉదయం తన ఆలయానికి తిరిగి వచ్చాడు, ఖాళీ చేతులతో మరియు మునుపటి కంటే తెలివిగా. కథ యొక్క నీతి ఏమిటంటే, చక్కటి మాటలతో మోసపోవద్దు. ఎంత నమ్మకంగా కనిపించినా ఒక కపట వ్యక్తిని నమ్మకూడదు.